వచ్చిన దైవదాసుకి అందరికీ యేసు ప్రభు యొక్క వందనాలండి. దేవుడు మమ్మల్ని అందరికీ దీవించినగాక. వాక్యంలోనికి మనం అంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము దేవునికి స్తోత్రం. పోయిన వారములు మనం నేర్చుకున్న మాట ఏంటంటే పాత స్వభావం కాదు, పాత మనిషి. పాత మనిషినికి మనం ఏం చేయాలి? అడిగి విడిచిపెట్టాలి. అదే నేను చెప్పాను, పాత మనిషి. ఇప్పుడు చెప్పండి, పాత మనిషి ఇప్పుడు ఏమంటే 20 వాక్యంలో 3 మాట పౌలు గారు చెప్తున్నారు. పాత మనిషి జీవితంలో 3 విషయాలు జరగాలి. ఒకటి 20 వాక్యం చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని, ఒకటి ఈ పాత మనిషి మారాలంటే యేసుని గురించి ఏం చేయాలి? వినాలి. 2 ఆయన అందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. 2 ఉపదేశం పొందాలి. 3 ఆయన యందు మీరెలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. క్రీస్తు నుండి నేర్చుకోవాలి. 3 విషయాలు. పాత మనిషి జీవితంలో కొత్త మనిషిగా మారాలంటే 3 విషయాలు జరగాలి. ఒకటి వినాలి. ఏంటి వినాలి? దేవుని గురించి, యేసయ్య గురించి వాక్యము వినాలి. వినేవాడికి ఏం జరుగుతుంది? బోధ జరుగుతుంది. ఎలాగా నడవాలి, ఎలాగా జీవించాలి, ఎలాగా చెయ్యాలి, ఎలాగా మాట్లాడాలి, అదన్నీ ఆ బోధ నుండి మనము నేర్చుకున్నాం. పాత మనిషి మారాలంటే నీ యేసుని గురించి వినండి. విన్న తర్వాత ఆయన నుండి మనం ఏం చేయాలి? బోధ నేర్చుకో. యేసయ్యకి ఒక పేరు బోధకుడా. ఆయన అవును కదా, బోధకుడు. యేసయ్యకి పిలిచారు స్తోత్రం, బోధకుడు. ఆయన నుండి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, బోధ పొందాలి. 3 మనం ఏం చేయాలి? మొదటి వినాలి. 2 బోధ. 3 నేర్చుకోవాలి. అంటే బోధ వింటాం కదా, అక్కడ బోధ వింటాం. వినాలంటే ఏంటి? వినాలి. యేసయ్య గురించి వినాలి, యేసయ్య గురించి వినాలి. ఎవరు వినాలి? పాత మనిషి అంటే మారాలంటే, పాత మనిషి మారాలంటే యేసయ్య గురించి సువార్త వినాలి. పాత మనిషి వినాలి. 2 ఆయన నుండి బోధ. నేర్చుకోవాలి. ఉపదేశము. ఈ 3 విషయాలు పాత మనిషి వింటే నీ కొత్త మనిషిగా మారుతుంది. స్తోత్రం. దేవుని బిడ్డల జీవితంలో పాత మనిషికి ఏం చేయాలి? మారాలి. మారి మనం ఇప్పుడు ఏమవ్వాలి? కొత్త మనసు అని తెలుగులో, ఇంగ్లీష్లో ఏమండి? కొత్త న్యూ మ్యాన్, కొత్త మనిషి. స్తోత్రం. రక్షణ పొంది మారమనిషి పొందిన దేవుని బిడ్డలు ఎటువంటి వారండి? కొత్త మనిషిగా మారాలి. స్తోత్రం. మారాలంటే
కొన్ని విషయములు మనం నేర్చుకోవాలి. స్తోత్రం. ఏంటి కొత్త మనిషిగా మారాలంటే మొదటి పీతరు 1:23 మొదటి పేతురు 1:23 కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం ఇలాగును మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు సరే. ఒకటి కొత్త మనిషిగా మారాలంటే మీరేం చేయాలి? పుట్టింపబడాలి, జన్మించాలి. ఏమండి? పుట్టాలి. పాత మనిషిగా ఎక్కడి నుండి వచ్చినదండి? పాత మనిషి ఆదాము నుండి వచ్చిన కాబట్టి మనకు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యము చేరరు. అది ఎక్కడే బ్రతకడానికి ఉన్నవాడండి? ఈ లోగాని బ్రతకడానికి ఉన్న అవకాశం ఉంది. కానీ పరలోకానికి వెతకాలని అవకాశం దొరకాలంటే అక్షయ బీజం నుండి పుట్టాలి. రెండు ఎక్కడ రాయబడిన మాట ఏంటండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ రాయబడింది కొత్తగా జన్మించాలి. దేవుని వాక్యం ఒక 5 విధములు ఉన్న జన్మ కొత్తగా విషయం గురించి జన్మించిన విషయం గురించి చెప్పిన తర్వాత ముందుకు వెళ్తారు. రెండు ఇప్పుడు మనము మొదటి పీతరు 1:23 మనం చదివేది. ఇది 2 యోహన్న సువార్త 3:3 చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అంటే కొత్తగా జన్మించనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నారు. ఎవరికి చెప్పుతున్నారు? నికోదేము. ఆయన ఎప్పుడు వచ్చారు యేసయ్య దగ్గరికి? అందుకు పగలు రాలేదు. ఒకటి అందరు చూశాను, తన జీవితం కూడా అందుకని ఆ చీకటి ఉండినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు. 2 కారణం ఉంది. ఒకటి మనుషుడు చూస్తానని భయపడి, 2 ఆయన జీవితం కూడా చీకటిగా ఉంది. కారణం ఇతనే ఏమండి ఒక బోధకుడు అండి. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి అడిగారు. ఆయన గురించి కొన్ని మాట 3వ అధ్యాయం రాయబడింది, అదే మనకు అవసరం లేదు. ఇక్కడ చిన్న మాట మాత్రము మనకు చూడండి. అతనికి యేసయ్యతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? యేసయ్య కొత్తగా జన్మించాలి. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చిందండి. అందుకు నికోదేము ముసలి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ఆ మనిషిని అడిగాడు, ముసలుడు ఆయన వాడిని కొత్తగా ఎలా జన్మించగలడు? ఆయన ఏంటి? ఆయనకి డౌట్. మళ్ళీ ముసలుడు అయిన వాడి అదే అనుకున్నారు. అది యేసయ్య అనగా కాదు చెప్పాలి. యేసయ్య చెప్పినది 5వ వాక్యం. అదే ఇట్లా యేసు ఇట్లే నేను అన్నారు. ఒకడు నీటి మూలముగాను 2 ఆత్మ మూలముగాను జన్మించితే ఈయన ఎలాగ జన్మించడానికి ఊహిస్తున్నారు. ఆయన ఊహ తల్లి కడుపులోనికి వెళ్ళి అదే ఆడు ఊహిస్తున్నారు. దేవుడు చెప్పారు అది కాదు, అది నీటి మూలంగా ఆత్మ మూలంగా. అది నేను తర్వాత చెప్తానండి. 72వ జన్మ గురించి బైబిల్ ఉంటే 3 మీరు చూడండి. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో
మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నేను జన్మించాడు. ఎలాగా? gave us birth by the word of truth. word of the truth. దేవుని వాక్యం, సత్యము కలిగిన వాక్యము ద్వారా ఆయన మనలను కనెను. యేసుక్రీస్తుని సత్యము కలిగిన వాక్యం వలన కన్నంటే జన్మించారట. ఎలాగ జన్మిస్తాం? సత్యవాక్యము వినిట వలన. ఆ వాక్యం సరిగా వింటుంటే మనంలోని ఒక జన్మ సంభవించు, జన్మము సంభవిస్తుంది. నూతన జన్మ. ఆమేన్. కొత్త జన్మ. అది కొందరు కూడా ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదండి. ఇది 3 4 చూడండి. 4 జన్మ గురించి బైబిల్ చెప్పినప్పుడు యోహాను సువార్త 1:13 వాక్యం. వారు దేవుని వలన పుట్టినవారే. ఎలాగ పుట్టాలి? దేవుని స్తోత్రం. అంటే 4 దేవుని మూలంగా ఏం చేయాలి? పుట్టినవారే గాని. అంటే దేవుని బిడ్డలు, అంటే దేవుడు వలన ఏం చేయాలి? పుట్టాలి. కొత్త మనిషిగా మారాలంటే 1 జన్మించాలి, 2 కొత్తగా జన్మించాలి, 3 దేవుని సత్యవాక్యం వలన జన్మించాలి, 4 దేవుని మూలముగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు బాగా తెలుసుకోవాలి. దేవుని మూలంగా మనం ఏం చేయాలి? జన్మించాలి. స్తోత్రం. పరలోకమునికి వెళ్ళడానికంటే, చూడాలంటే, ప్రవేశించాలంటే జన్మించాలి. స్తోత్రం. ఇప్పుడు దేవుని మూలం జన్మించాలని చెప్పిన కొన్ని మాట కూడా బైబిల్ చూడండి. మొదటి యోహన్న పత్రిక 3వ అధ్యాయము 9 చూడండి. మొదటి యోహన్న పత్రిక 3వ అధ్యాయం 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఈ విధంగా ఏముంది? దేవుని బీజం. బైబిల్ రాయబడి ఏంటంటే జెనెటిక్ కోడ్. బైబిల్ రాయబడి అంటే ఒక్కడు విత్తనం వేయడానికి పొలంలోకి వెళ్ళారు. ఫలము లేదండి. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం. అక్కడ వేసిన మంచి విత్తనము అర్థమైందా? 2 వేరొకడు వచ్చి విత్తనం వేశారు. ఏంటండి? గురుగులు. అది కూడా ఒక విత్తనం అండి. హలో, నేను చెప్పిన అర్థం బాగా వినండి. ఇప్పుడు దేవుడు వాక్యం అక్కడ మంచి విత్తనం, అది ఒక విత్తనం. ఇంకా సైతాన్ ఏం చేశారు? గురుగులు. ఇది చూసినప్పుడు 2 ఒకే విధములుగా కనబడుతుంది. ఇది ఎప్పుడు బయటికి వస్తుంది? అది పెరిగి ఫలించి కొంత సమయములో తెలుస్తుంది. అంతవరకు తెలియదు. స్తోత్రం. మరి దేవుని బీజం అంటే దేవుడి విత్తనం ఎక్కడ ఉంది? మనలో ఉన్న. కాబట్టి మనం ఏం చేయను? అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాపం చేయలేని వాడు ప్రయత్నం పాపం చేయని వారు ప్రియుడు చెప్పండి. ఎవరు చెప్పి సైలెంట్ అయిపోయిందా? మాట ద్వారా, చూపు ద్వారా మీరేం చెయ్యకూడదు? పాపం చేసుకొని వెళ్ళకూడదు. పాపము రావచ్చు, వస్తుంది, కానీ దాని కంటిన్యూ పాపం ఎప్పుడైనా సంభవిస్తుంది. కానీ వచ్చిన పాపంలోని మళ్ళీ ఏం చేయకూడదు? కొనసాగకూడదు. అదే అర్థం ఇక్కడ రాయబడింది. స్తోత్రం.
సారి పడిపోయారు పాపము నుండి, మళ్ళీ మళ్ళీ అదే పాపముని నీ ఏం చేయకూడదు, కొనసాగి పడిపోయి కొనసాగి పడిపోదు. ఒకసారి ఆ పాపములు పడింది, మళ్ళీ అదే పాపములు చేసుకుంటూ వెళ్ళకూడదు. కొందరు ఇప్పుడు అలాగే చేసుకున్నారండి, అదే పాపము. ఇప్పుడు కూడా ఆ చేసే పాపములు మళ్ళీ ప్రార్థన, మళ్ళీ అదే పాపము, ఇంకా అదే పాపం చేస్తున్నారు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ క్షమాపణం. అలాగా అయితే దేవుడు బీజము ఆయన అందు లేదు. హృదయం లేదు. ఆ వాక్యం ఒకసారి కూడా మీరు చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో దేవుడు పుట్టిన ప్రతిభలో ఆయన బీజము నిలిచి ఉన్నాం. వాడు పాపము చేయడు, చేయను. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక, దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు, పాపము చెయ్యజాలడు. తర్వాత దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో ఎలాగ తేటపడుతుంది. దేవుని పిల్లలు అపవాది పిల్లలని ఎలాగ తేటపడుతుంది. వారు చేసిన నడవడిక బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో. అవును కదా, అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎలాగా తెలిసిపోతుంది. ఎలాగా వారు చేసిన నడబడి పట్టిన. మీరు అనుకున్నారు కొందరు మారు మనసు, కొందరు బాప్టిజం పొందరు, ఇది కూడా ఎవరు దేవుని బిడ్డే కాదు, వారెవరి బిడ్డ, అపవాది బిడ్డ. ఇది వలన మనకు తెలిసిపోతుంది. ఒకసారి 9 వచనం బాగా వినండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన నిలిచిన ఉన్న కనుక వాడు పాపం చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యచాలడు. తర్వాత ఇదిని బట్టి ఆయన అర్థం పైన చెప్పారు కదా, పైన ఇప్పుడు చదివింది కదా, ఆ బీజను బట్టి. ఆ తర్వాత దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడుతుంది. దేవుని మూలం పుట్టినవాడు పాపము చేసి కొనసాగించి ముందుకు వెళ్ళడు. పాపం చేసి ముందుకు కొనసాగించి వెళ్ళిన వాడు దేవుడి దేవుని బిడ్డలు కాదు, వేరెవరి బిడ్డలు, అపవాది బిడ్డలు. అది మారు మనసు పొందారు, రక్షణ పొందరు నిజమే, కానీ పాపం చేసుకొని కొనసాగించి ముందుకు వెళ్ళిన కాబట్టి వాడు అపవాది పిల్లలే. కానీ దేవుని పిల్లలు అలాగే చేయను. 2 ఇది అదే పుస్తకం అని చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించిన వాడు ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అంటే దేవుని మూలం పుట్టినవాడు ఎవరు స్వభావం ఉంటారు? అపవాదిలో నుండి పుట్టినవాడు ఎవరు స్వభావం ఉంటారు? అంతే. దేవుని మూలం పుట్టినవాడు ప్రేమించాలి. ఎవరికి? తన సహోదరికి. దేవుడు ఎలాగా ప్రేమించారు? మన ప్రేమ ఎప్పుడు? ఏది ఇచ్చిపుచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు ఉన్న ప్రేమ. యేసయ్య ప్రేమ ఎప్పుడు వరకు? అంత వరకు. యోహాను సువార్త 13 మొదటి వచనం చూడండి. దేవుడు ప్రేమించిన ఆ విషయం గురించి యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 13:1, 13వ అధ్యాయం 1. ఇది అలాగా ఉంచండి. 13వ అధ్యాయం 1. కాను ఈ లోకము నుండి
తండ్రి యొద్దకు వెళ్ళవలసిన ఆ. గడియ వచ్చనని ఆ. యేసు ఉమ్. పస్కా పండుగకు ఉమ్. ముందే ఆ. ఎరిగిన వాడై ఉమ్. లోకములనున్న ఉమ్. తన వారిని ప్రేమించి ఉమ్. వారి అంతము వరకు ఎప్పటి వరకు ప్రేమించెను. ఎప్పటి వరకు స్తోత్రం. అంతం వరకు దేవుడే చేశారు. స్తోత్రం. ఇది యెర్మయా గారు చెప్పినప్పుడు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది తండ్రి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. యేసయ్య ప్రేమ ఎప్పటి వరకు? హల్లెలూయా, స్తోత్రం. అందం వరకు ప్రేమిస్తుంది. అందుకని యేసయ్య మూలము, దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరికి ప్రేమించాలి? సహోదరుడు మాత్రం. శత్రువులు ఏం చేయాలి? మిమ్మల్ని ప్రేమించిన వాడికి ప్రేమిస్తే ఏ ప్రయోజనం? శత్రువులు వారిని ప్రేమించాలి. కూడా ప్రేమించాలి. మనం అలాగే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తావు? వాళ్ళే ప్రేమించాలి. అది కాదు ప్రేమ. నీకు ఎవరు నిన్ను ప్రేమించలేని వాడు ఉంటారో అట్టి వాడికి ఏం చేయాలి? అదే సరి అయిన ప్రేమ. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూల పుట్టిన వాడు ఎవరికి నమ్మాలి? యేసే క్రీస్తని యేసయ్య క్రీస్తు అని ఉన్నాడని నమ్మాలి. నమ్మాలి. రెండు పదములు మీరు చూడాలి. యేసే క్రీస్తయి ఉన్నాడని. రెండు పదం. ఒకటి యేసు యేసు ఎవరు? రక్షకుడు. మత్తయి సువార్త 21 అదే 21 వచనం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. యేసు అనే పదానికి అర్థం పాపము నుండి రక్షించబడి. రెండు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. అభిషేక్తుడు. స్తోత్రం. ఇది నమ్మాలి. ఏది? ఆయన పాపము నుండి విడిపించిన యేసయ్యకి నమ్మండి. ఆ నమ్మిన క్రీస్తు అభిషేక్తుడుగా నమ్మాలి. స్తోత్రం. అలాగే నమ్మిన వాడు దేవుని మూలంగా కొత్తగా జన్మిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు. ఇంకా 18 వాక్యం చూడండి. 18 యోహన్న మొదటి పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఆమేన్. దుష్టుడు ముట్టడానికి కారణం ఏంటి? దేవుని మూలంగా పుట్టకపోవడం. అదే కాదు. ఒకసారి వాక్యమైన అది పాపం చేయడు గనుక. లేదు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. తర్వాత దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఎందుకు దుష్టుడు ముట్టలేదు? తను భద్రం చేసుకుంటాడు. ఎవరు భద్రం చేయాలి? దేవుని మూలం పుట్టిన దేవుని బిడ్డ తన్నేం చేయాలి? తన్నేం చేయాలి? అది భద్రపరచడం అంటే శుభ్రం భద్రం చేసుకోవాలి. మీరేం చేయాలి? జాగ్రత్త ఉండాలి. ఎందుకు? తాను పడిపోకుండా దట్టులకుండా నీ తన్నేం ఏం చేయాలి? జాగ్రత్త పడుకుంటే ఎవరు ముట్టరు? దుష్టుడు ముట్టడు. సాతాను నన్ను ముట్టడా? ఇంకా వేరే అర్థం కూడా ఉందండి. అప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు యోబుకి సాతాను ముట్టారు కదా. ఆయన ఏదైనా పాపం చేశారా? ఆయన పాపం చేయలే. కానీ దేవుడు సాతానుకి ముట్టడానికి ఏం చేశాడు? అవకాశం ఇచ్చింది. అవకాశం ఇవ్వలేకపోతే వాడు ముట్టలేదు. అప్పుడు కొందరికి దేవుడు అవకాశం ఇస్తుంది పెద్దరికి ముట్టడానికి. దేవుని మూలంగా పుట్టిన దేవుని బిడ్డలు తానే చేయాలి. ఆయన వేరొక అర్థం అంటే సెల్ఫ్ కంట్రోల్ అని చెప్తున్నారు ఇంగ్లీష్ లో. సెల్ఫ్ ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. శ్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ మమ్మల్ని కంట్రోల్ చేసి. మీ పరిశుద్ధాలు మాత్రం కాదు, మీరు కూడా మీ జీవితంలో చేయాలి, కంట్రోల్ చేయాలి. స్తోత్రం. అందరికి ఏం లేదు, స్వయం నియంత్రణ లేదు. కంట్రోల్ లేకపోతే బండి తోలితే ఎలాగ అవుతుంది? కనిపించిన వాళ్ళకి అందరికి గుద్దుకుపోతారు. ఎందుకు మీ ఊర్లో అందరితో గుద్దుస్తున్నారు? కారణం ఏంటి?
ఇరుగులు పొరుగుల వారితో బుద్ధడానికి కారణం ఏంటి? కంట్రోల్ లేదు, నియంత్రణ, స్వయం నియంత్రణ లేదు. భద్రం చేసుకోవడం లేదు. కంట్రోల్ లేదు, అందుకని గొడవలు జరుగుతున్నా సోదరం చెప్పలేదు. తన తాను భద్రపరుస్తుంటే యాక్సిడెంట్ జరగదు. అర్థమవుతుందా? అవును. మనం ఏం చేయరు, కంట్రోల్ చేయండి. మనకి కంట్రోల్ చేయరు, వేరే మనిషికి ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తాం. అదా బైబిల్ చూడండి, అందరు తన జీవితంలో చేయరు, కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేయరు. ఎవరికి చేస్తారు? బయట బయట ఎవరికి? అది తప్పండి. బయట వాడికి కంట్రోల్ చేయని వాడి తన జీవితంలో చేయరు, కంట్రోల్ చేసుకోలేదు. చేయకూడదు. స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన దేవుని బిడ్డలు తన తానే చేయాలి. అలాగా కంట్రోల్ చేసే తన తానే చేయాలి, భద్రపరిస్తే. ఏమండి ముట్టరు ముట్టరు ఇప్పుడు తన తానే చేయాలి. యూదా పత్రిక దగ్గర అండి 24వ వాక్యం చూడండి. ఎస్ తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యములు ఆధిపత్యములు అధికారములు యుగయుగములకు పూర్వములు ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. అయితే ఒక్కసారి అంటే తెలుగులో పదం రాలేదు అని అనుకున్నాం. Now to him who is able to keep you from stumbling or falling into sin and to present you unblemished, blameless and faultless in the presence of glory. ఇక్కడ చదివిన వాక్యములు ఏమండి అక్కడ చూడండి ఒకసారి 23వ వాక్యం. అగ్నిలో నుండి లాగినట్టు తొట్టిల్లకుండా శరీర సంబంధమైన వారి 24. తొట్టిల్లకుండా ఆ. మిమ్మును కాపాడుటకును అప్పుడు తొట్టిల్లకుంట మిమ్మిని కాపాడిన వాడు, తన మహిమ భద్రపరిచిన వాడు. చేసి హలో, ఇప్పుడు 2 వాక్యములు నీ అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ యూద చెప్పుతున్నారు, దేవుడు ఒక్క పక్క నిన్ను ఏం చేస్తున్నారు, భద్రపరుచుకుంటాం. ఇంకొక పక్కన మీ ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. ఒకటి మనం భద్రపరచుకోవాలి, ఇంకోటి దేవుడు మనం భద్రపరచుకోవాలి. అది ఒక్క పక్క మనం ఏం చేయాలి? భద్రపరచ. ఒక్క పక్క దేవుడు మమ్మల్ని ఏం చేయాలి? ఇదే క్రైస్తవ జీవితం. స్తోత్రం. అంటే మీకు ఇంకా అర్థం తెలియాలంటే కోతి పిల్లలు ఎక్కడ కూర్చోబడుతున్నారు చూసారు? కడుపు దగ్గర కడుపు దగ్గర. అది తల్లికి ఏం చేసుకున్నారు? పట్టుకుంటే గట్టి పట్టుకుంటా. కాబట్టి అవి పట్టుకుంటే తల్లి పడుతుంది, తును పట్టుకుంటది. తల్లి పడరు. తల్లి ఎప్పుడు అదే పడరు. ఎప్పుడు పిల్లే పట్టుకుంటా. ఆ పిల్ల తల్లికి ఏం చేస్తున్నారు? అంటే పిల్లి మాత్రం తన పిల్లలు పట్టుకుంటారు. నోటితోని పట్టుకుంటారు. పట్టుకున్నా. ఎందుకు? పడిపోతుంది. లేదు, అది కన్ను ఇప్పుడు కూడా తెరవలేదు. తెరవలేదు కాబట్టి ఏం చేసుకున్నారు? పట్టుకుని తెలిసిన తర్వాత ఏం చేయరు. పట్టుకోదు. ఇదే దేవుడు చేసుకున్నారు. ఒక సైడ్ దేవుడు నిన్ను ఏం చేసుకున్నాడు? పట్టుకుంటున్నాడు. ఇంకొక సైడ్ నీ ఏం చేయాలి? నువ్వేమో దేవుని పట్టుకోవాలి. అది స్తోత్రం. అలాగే ఉంటే మాత్రమే సరియేనా? కళ్ళు తెరవబడక ముందైతే కన్ను దేవుడు తెరవబడకుండా టైంలో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. తెలిసిన తర్వాత నువ్వు తెలిసిన తర్వాత నీ ఏం చేయాలి? మీరే చేయాలి. కోతి ఎనక పట్టుకున్నావా అదే విధంగా నీ కూడా నీ దేవుడైన తండ్రికి పట్టుకో. తన తాను భద్రపరచాలి. దేవుడు మమ్మల్ని చేసుకున్నాడు. దేవుడు మూల పుట్టినవాడు. అప్పుడు 3, 4 చెప్పలేదు, 5 ఎలాగ పుట్టినారండి మీరు చూడండి. 5 యాకోబు పత్రిక చూడండి, 1:17 వాక్యం. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 3-7. యాకోబు 1:17. 1:17. 17.
ఏయ్, 3:17. అయితే లేదు, లేదు. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 3:7. 1 యాకోబు 1:17. శ్రాక్షమైన ప్రతి ఈవులను ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిమయుడవు తండ్రి యొద్ద నుండి వచ్చును. అదేనా? Yes. ఆయన యందు ఏ చంచలత్వము చాలు చాలు చాలు. ఇది ఎక్కడ పై నుండి పుట్టాలి. ఎక్కడ నుండి? భయనుండి స్తోత్రం. అందుకే యేసు ప్రభు నికోదేమస్ గారికి చెప్పినట్టే, ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం 7వ వాక్యం, అక్కడ 2 మారేదే పదం చెప్పుతున్నారు. కొత్తగా జన్మించాలి. ఏగేన్, ఇంగ్లీష్ అలాగే చెప్తున్నారు. ఏగేన్, born again. బోర్న్ అగైన్. చదవండి. అందుకు యేసు ఆ. అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ. అతడు దేవుని రాజ్యం చూడలేడని ఆ. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అక్కడ కొత్తగా జన్మించాలని గ్రీక్ భాషలు రాయబడింది ఏంటంటే పై నుండి జన్మించాలట. ఏంటి? స్తోత్రం. ఎక్కడ నుండి జన్మించాలి? పై నుండి, అంటే దేవుని వశము నుండి జన్మించాలి. స్తోత్రం. అందుకని ఇక్కడ మీరు ఒక విషయం మీరు తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేను 5 విధములున్నా పుట్టిన విషయం గురించి మీకు చెప్పారండి. స్తోత్రం. ఇంకా బాగా వినాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మీకు అర్థం అవ్వాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యాలు మనం ముందుకు చదివారు. నీటి మూలంగా ఏవం, తర్వాత ఆత్మ మూలంగా. ఒకటి నీటి మూల పుట్టుతున్నది, 2 ఇదేంటి అర్థం? బాప్టిస్ము అని బాప్టిజం పుట్టున్నదా? అదే 5వ క్లారిటీ అవ్వాలి. అదే 5వది పుట్టుక. అదే చెప్పండి. భయనుండి పుట్టి 5 పై నుండి పుట్టాలి. పైన అంటే పైన అంటే పైన Creator. అంటే పైకి ఏం చెప్తున్నారు? దేవుని మూలంగా అన్నా. దేవుని మూలం అంటే కాదు, పైనుండి ఎత్తు. పరలోకమా? పరలోకం నుండి. పరదేశం నుండి. పరదేశములు కాదు. పరలోకం నుండి. అయినా గ్రీకులు అదే అర్థమైంది. పైనుండి పుట్టడం. పుట్టడం. అది ఎలాగ ఎక్కడ అదే వాక్యములు అది సంబంధించిన వాక్యం ఇంకెక్కడ ఉన్నారంటే దేవుడికి ఈ యాకోబు పత్రిక 1:17 ఉన్నది. తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. అది 1:17 వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది. పర సంబంధం. Yes. పర సంబంధమైన దేవునికి స్తోత్రం. పైన అంటే పర సంబంధమైన రీతిగా మనం పుట్టాలి. దేవునికి స్తోత్రం. అంటే పర సంబంధమైన రీతిగా పుట్టాలని చెప్పడానికి కారణం ఏమంటే, ఈ లోకములు పుట్టిన వాడు ఎవరు కూడా పర సంబంధమైన విషయములకి ప్రాధాన్యత ఇవ్వడం. ప్రాధాన్యం అక్కడికి వెళ్ళరు. అందుకని యేసుక్రీస్తు నికోదేమస్ గారికి చెప్పండి, దాన్ని వెతుకుల వారే దాన్ని ఈ పర సంబంధంగా ఎవరైనా పుట్టాలని ఆ యేసు చెప్పుతున్నారే మాట. యోహాను సువార్త 3:5 వాక్యములు, నీటి మూలంగా ఆత్మ మూలంగా మీరే చేయాలి. జన్మించాలి. అంటే నీ బాప్టిజం జన్మం కాదు. బాప్టిజం ఏమండి? జన్మం కాదు. బాప్టిజంకి ఏంటి అర్థం అంటే యేసుక్రీస్తును ధరించడం. 1, 2 ఆయన మరణ పునరుత్థానములకి ఏకీభవించడం. సాదృశ్యము, ఏకీభవించడం. స్తోత్రం. ఇదే బాప్టిజం. స్తోత్రం. ఈ నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టిన దేనికంటే 3వ వాక్యం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని. అంటే కొత్తగా జన్మించిన వాడు ఎక్కడికి వెళ్తుంది? దేవుని రాజ్యం. బాప్టిజం పొందిన వాడు ఎక్కడికి వెళ్ళరు? పరలోకెళ్ళరు. పరలోకములకి బాప్టిజం అంటే కొత్తగా జన్మించిన వాడు యేసుక్రీస్తుని ధరించాలి. అది బాప్టిజం. అంటే గలాతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం. కొత్తగా జన్మిస్తే తప్ప ధరించిన పరలోకములకు వెళ్ళడానికి ఉన్న
అవకాశం ఏమంటే కొత్తగా జన్మించడము. అదే కొత్తగా జన్మించాలి. తరువాత ఆయన అంగీకరించి ధరించుకోవాలి. ఆ, స్తోత్రం. పరలోకి వెళ్ళాలి. కొత్తగా జన్మించిన వాడు మాత్రం ఎందుకు? భూమిలో జన్మించిన వాడికి పైకి భూమిలో జీవించడానికి ఉన్న అవకాశం ఉంది. పరలోకములు నుండి జన్మించిన వాడు పరలోకములు జీవించడానికి ఉన్న అక్కడ ఉన్న జీవము ఇక్కడ ఉన్న జీవము ఏముంది? వేరే ఉంది. ఇక్కడ ఉన్న జీవితం ఎంతవరకు? 70-80. ఇక్కడ ఉన్న జీవితం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరం. 80 సంవత్సరం. మరి మోసం చెప్పినట్టుగా అయితే 80 సంవత్సరం. అది ఇక్కడ ఉన్న జీవం పట్టుకొని అక్కడికి మనము వెళ్ళలేదు. స్తోత్రం. అక్కడికి వెళ్ళాలంటే పైనున్న జీవం కావాలి. మనం ఎక్కడ ఉన్న జీవం పర సంబంధమైన జీవం పొందాలి. ఆ పొందినవాడు అంటే కొత్తగా జన్మించిన అది తండ్రి వలన మనము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయనకి డౌట్ పుట్టారు, ఎక్కడ ఎలాగవుతారు? అప్పుడు దేవుడు రెండు విషయం చెప్పారు. నీటి మూలం పుట్టాలి. ఏంటి నీళ్ళు అని బైబిల్ చెప్పిన రెండు అర్థం ఉంది. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు ఏమంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవునికి వాక్యానికి ఎఫెసీ పత్రిక చూడండి 5వ అధ్యాయము 26వ వాక్యం. వేరొకడు తీతుని రాసిన పుస్తకం 3వ అధ్యాయము 6వ వాక్యం. 5:26. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి. అమ్మా దొరికింది మనకు వాక్యము. Washing of the water with the word of God. నేనండి తీతుని రాసిన పుస్తకం కూడా చూడండి 3వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి. ఇది అలాగే ఉంచండి. కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడునైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇంకా చదవలయ్యా, చదవండి. ఈ మాట నమ్మదగినది కనుక తెలుగులో ఇంగ్లీష్ లో చూడండి. ఇంగ్లీష్ లో కుమ్మరించు అంటే అయ్యా వర్షం అనే అర్థం. అంటే వాక్యము అక్కడ ఏమండి నీళ్ళకి సాదృశ్యం చెప్తున్నారు. కుమ్మరించడము కుమ్మరించడం అది కొంచెం తేడా ఉంది తెలుగులో. He saved us not because of the works of righteousness that we have done, but because of his own compassion and mercy by the cleansing of the new birth and renewing by the Holy Spirit whom he poured out richly upon us. 6వ వాక్యములో 5వ వాక్యం ఉందా? చూడండి 5వ వాక్యం. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అది కరెక్ట్ ఎలాగండి? పునర్జన్మమైన సంబంధమైన స్నానం. New birth and new life. హలో, ఇప్పుడు అర్థమైందా? స్నానం అంటే అక్కడ చెప్పిన నీటికి సాదృశ్యం. అంటే ఎలాగంటే ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట మీరేమండి దేవునికి స్తోత్రం. అదే విషయం కూడా ఇంకొక కూడా ఉందండి. మీరు కూడా అది కూడా చూడాలి. కొరింథీ పత్రికలకు రండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక అనుకున్న 6వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం
11 అయ్యా. లేదు అది నేను కూడా చూసుకుని చెప్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనమా? సరే, ఓకే. మీలో కొందరు ఆ. అట్టి వారి వలె ఉండిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఒక మినిట్ నేను చెప్పండి. 11 కరెక్ట్. మీలో ఆ. కొందరు ఆ. అట్టి వారై ఉండిరి కానీ కానీ ప్రభువైన ఆ. యేసుక్రీస్తు నామమునను ఆ. మన దేవుని ఆత్మయందును ఆ. మీరు ఆ. కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై ఆ. నీతిమంతులుగా ఆ. తీర్చబడుతుంది. ఇంకా నేను చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. ఇప్పుడు చెప్పండి, ఒకటి నీటి మూలగా అని చెప్పినది ఏమంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. అర్థమైందా? అవునా. ఆ వాక్యము మనం వినినప్పుడు ఏం జరుగుతుంది? ఉదక స్నానం. మనలో ఏం చేస్తున్నారు? కడుగుతోంది. కట్టుకుతోని కడుగుతోంది. వాక్యం మనలో ఉన్న పాపములన్నీ ఏమవుతుందండి? కడగబడుతుంది. Praise Lord. కడగబడిన తర్వాత రెండవది దేవుడు చెప్పినట్టే ఆత్మ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములు ఏమవుతున్నదండి? పరిశుద్ధపరచు. లేదు, హృదయములు ఆయన క్రియలు జరిపిస్తుంది. పునర్జన్మ. ఆదామునికి దేవుడు ఎలాగ జీవించారు? అయ్యా. ఆదామునికి దేవుడు ఎలాగ జీవింప చేయారు? జీవశ్వాసాన్ని ఇచ్చి మామూలు జీవాయువు అది. ఆ వాయువు వచ్చినప్పుడు ఏమో జరిగింది? ఆయన జన్మించారు. పని జరిగింది. మట్టిలో తయారు చేసిన ఆదాములోనికి దేవుడు ఏం చేశారు? జీవశ్వాస. జీవాయువు ఊదిన వెంటనే ఏమైంది? జీవము కలిగిన మనిషి అదే విధంగా పరిశుద్ధపరిచిన మన హృదయములు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన హృదయ లోపల ఏమవుతున్నారండి? అంటే ఒక జననం, ఒక చలనం జరుగుతుంది. రెండు పునర్జన్మ జరుగుతుంది. అదే ఆ జన్మం జరిగిన వ్యక్తి అండి కొత్త మనిషి. కొత్త మనిషి స్తోత్రం. దానికి రెండు అర్థం. ఒకటి బయటలున్న మనిషి, రెండు లోపల ఉన్న మనిషి. స్తోత్రం. దాంట్లోనే ఒకటి బయట రెండు ఉంది. దేవునికి స్తోత్రం. మీరు అది చూడండి. పౌలు గారు చెప్పిన మాట మీరు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అవునా? 4వ అధ్యాయము. సారీ, ఒక్క మినిట్ అండి. పౌలు చెప్పిన ఒక మాట ఉంది కదా, ఈ పైన మనుషుడు తగ్గిపడుతుంది, అందరిగా పురుషుడు ఏమవుతుంది? అది కొరింథీ పత్రిక ఎక్కడ ఉంది? అది రోమర్ కాదు, కొరింథీ పత్రిక ఉంది. జరిగిందా? ఇది మొదటి కొరింథీయా 4:16. కావున మేము అధైర్యపడు మా బాహ్య పురుషుడు అదే సరే కావున ఎంతది? 2 కొరింథీ పత్రిక 4:16. అది ఓకే. కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు. చూడండి, బాహ్య పురుషుడు కృషించుచున్నాను. చూడండి, ఒకటి బాహ్య పురుషుడు, రెండు అంతర్య పురుషుడు. అంతరక పురుషుడు. అంతరిక పురుషుడికి చెప్పిన మాట ఏంటి? కొత్త మనిషి.
కొత్త మనిషి. బాహ్య పురుషుడు ఉంది, పాత మనిషి, ఆ పాత మనుషులు ఉన్నారు మనలో. అప్పుడు కొత్త మనిషి, కొత్త మనిషి ఉంది. పాత మనిషిని ఎక్కడ చచ్చిపోలే, ఆమేన్. మనలో ఉన్నామని. అదేం చేయాలి? రోజు రోజు కృషించండి. అంటే గొప్పదీరు. ఆ రోజు రోజు అతనికి ఏం చేయాలి? తగ్గించాలి. తగ్గిస్తే మాత్రము కొత్త అప్పుడు మనుషులు యాగన్న గారు చెప్పిన మాట చెప్పండి. అయ్యా, యాగన్న గారు యోహాను సువార్త 3వ అధ్యాయము 30 వాక్యములు. ఆ వాక్యం మీకు కంఠస్థం తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వాక్యం. నేను తగ్గునుగా ఆ క్రీస్తు నాలో పెరుగునుగా. అది చదవండి 3. యోహాను సువార్త 3:30. 3:30. యోహాను సువార్త. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది. ఆమేన్. స్తోత్రం. అంటే మనం బయటలో మనిషిని ఎవరు రోజు రోజు ఏం చేయాలి? తగ్గించాలి. లోపల ఉన్న మనిషిని రోజు రోజు హెచ్చాలి. ఆ మనిషిని గురించి పౌలు గారు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చెప్పిన మాట కూడా చదవండి. మీరు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా చదవండి. త్వరగా. మీరు అంతరంగ పురుషుని యందు అది అండి, అది 3:16. అది 3:16 రాయబడిన పౌలు గారు ఏం చెప్పుతున్నారు? అందరుగా పురుషుడు అంటే అంతరంగంలో ఒక మనిషి ఉంది. స్తోత్రం. బయటలో ఒక మనిషి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారి ఎఫెసీ పత్రికలో సంఘ బిడ్డలకి చెప్పుతున్నారు ఏంటంటే, పాత మనిషిని నీ ఏం చేయాలి? విడిచిపట్టి కొత్త మనిషిని ఏం చేయాలి? మనిషికి ధరించాలి. స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైంది అంటే, కొత్తగా జన్మించిన వారు ఎవరంటే రక్షణ పొందడం, మారు మనసు అని చెప్పొచ్చు. అక్కడ కొత్తగా జన్మించడం అని పదానికి బైబిల్లో దాదాపు 32 విషయాలు ఉంది. కొత్తగా జన్మించడం, దానికి కొత్తగా జన్మించడం, మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము, విశ్వాసము, సున్నత్, ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ ఒక్క క్షణమని జరిగిన విషయం. 32 విషయాలు ఉంది. ఒకటి మారు మనసు, 2 కొత్తగా జన్మించడం, తర్వాత ఏమండి నిరీక్షణ, విశ్వాసము, సున్నత్, తర్వాత నేను మరణించాలి, లేపబడడం. స్తోత్రం. ఇలాగండి 32 విషయాలు ఉంది. రక్షణ ఒక పెద్ద ఏంటండి? చక్రం, మూట. హల్లెలూయా. ఇది అది అన్నీ ఈ లోపల ఉంది. ఇప్పుడు కొత్తగా జన్మించిన దేవుని బిడ్డల జీవితం ఏమవ్వాలి? అడు మనసు ఎప్పుడు మారాలి. అదే అక్కడ ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయము. మనసు మారి నూతన మనిషి నవీన స్వభావం రావాలి. స్తోత్రం. ఎప్పుడు పాత మనిషిని ఎప్పుడు కూడా నవీన స్వభావం రాదు. పాత మనుషులు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా నవీన స్వభావం రాదు. కొత్త మనిషిలో ఎప్పుడు ఏమొస్తుంది? ఎందుకంటే కొత్త మనిషిని ఆయన కాబట్టి ఆయన జీవితంలో నవీన స్వభావము. ఇంకా మీరు ఇదే వాక్యం మనసు ఉంచుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 3:2 12వ అధ్యాయము 2వ వాక్యమ్మా. 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మనసు ఏం చేయాలి? మారాలి. మనసు మారాలి. అది ఒకసారి కూడా చూడండి. మనసు మారి నూతన మగుట వలన, మనసు మారి రూపాంతరం పొందుడి. పాము చూశారు కదా మీరు? ఆయన పొర ఏమవుతుంది?
సంవత్సరం పొర ఏమవుతుంది, కానీ ఆయన విషయం కూడా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. విషయం మాత్రం అలా ఉంటుంది. పొర ఏమవుతుంది. పొర మాత్రమే ఇస్తుంది. అవును కదా, హల్లెలూయా. కొందరు అలాగే మార్బల్ బట్టలు మారుతాయి కానీ బట్టలు మారుతాయి కానీ విషం మాత్రం అలా ఉంటుంది. ఇక మీరు చూడండి, కొందరు దేవునికి స్తోత్రం, ఈ పువ్వులు వచ్చి కూర్చిన తేనె. అంటే తేనె తినడానికి కూర్చిన తేనెగా. తేనెటీగ. ఏంటి ఆయన చిలుక, చిలుక. బటర్ఫ్లై, చేత పక్షి. అది ఎక్కడ కూర్చుంటావు ఎప్పుడు, మొదట అది మీరు ఎప్పుడైనా చూసారా? అది మొదటి అది ఎలాగా ఆయన ఫస్ట్ స్టేజ్ చెప్పండి. మొదటి పురుగా ఏదయ్యా? బటర్ఫ్లై. బటర్ఫ్లైయా? మొదటి ఏమవుతుంది? దొరద పురుగు. కాదు, పురుగును ముందుకు మందు. మన్ను. మన్ను కాదు, అది చిన్న గుడ్డ వేస్తుంది. ఆ చిన్న పుల్లగా. అది కొన్ని దినములు ఏమవుతుంది? అది ఒక రూపం. పురుగు అవుతుంది, పురుగుగా మారుతుంది. మారుతుంది కదా. అప్పుడు పురుగు ఏం తింటున్నావు? ఆకు తింటుంది. ఆకులు. ఆకులు అన్ని తింటున్నాను. కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? బటర్ఫ్లై. చీత. బటర్ఫ్లై అయిపోతుంది. బటర్ఫ్లై ఇప్పుడు ఏం తింటుంది? తేనె. ఇప్పుడు తేనె తాగుతుంది. ఎందుకు ఇది ఆకలి తినలేదు. ఆకులు ఏం నూతనం తినకుండా అయిపోయింది. నూతనం అయిపోయింది. హల్లెలూయా. దాని స్వభావము మందు అంటే మారిపోయింది. స్వభావం మారి. ఆకులు తినలేదే. అప్పుడు గుడ్డుగా కూర్చారు. కొన్ని దినముల పురుగులు అయినప్పుడు అన్ని తినేది. అన్ని తినాలి. మార్పు చెందిన తర్వాత ఎప్పుడైతే పురుగు నుండి ఒక అందమైన చెరుకుగా మారిందో చందమ చెరుపుగా మారిందో తేనె మాత్రమే అప్పుడు తేనె తప్ప ఇదే మనం మారాలి. హల్లెలూయా. ఇప్పుడు కూడా పురుగులు పురుగులాగా ఇంకా తినకూడదు. స్తోత్రం. అదే అర్థములు పౌలు గారు అక్కడ చెప్తున్నారు. ఏది నీ మనసుకి ఏం చేయాలి? మారాలి. నువ్వు నూతన పరచబడాలి. నూతన పరచాలి. హల్లెలూయా. అది నూతన పరచాలి. మన వసమ్మలు చేయను కానీ అది మనం కూడా సహకరించాలి. సహకరించాలి. మనం చేసుకోలేము కానీ మనం కూడా ఏం చేయాలి? సహకరించాలి. సహకరిస్తే మన మనసు ఏమవుతుంది? మారుతుంది. అది ఆ మనసు రూపాంతరం చెందుతుంది. ఎలాగా? దేవుని వాక్యం విన్నప్పుడు మన జీవితం మనమే మా రూపాంతరం రూపాంతరము చెందుతుంది. పొందుకున్నారు. స్తోత్రం. ఎవరు? పాత మనుషుల గురించి కాదు, నవీన స్వభావం. ఆమేన్. కొత్త మనిషి జీవితంలో ఎలాగా ఉండాలి? మార్పు రావాలి. మార్పు రావాలి. అందరికి ఇప్పుడు కూడా ఏమి లేదు. మార్పు ఆ వాక్యం ఒకసారి కూడా వినండి మీరు. రెండో వాక్యం రోమపత్రిక 13:2 12:2. ఈ లోక మర్యాదను అనుసరించక అది లోకమనికి ఏముంది? మర్యాద. మర్యాద అంటే సాంప్రదాయం. సాంప్రదాయం. మర్యాద అని పదం సరికి గ్రీకులో సాంప్రదాయం, పద్ధతి. ఏముంది ఈ లోకానికి? ఏముంది? పద్ధతి, మర్యాద, ఒక పద్ధతి, మర్యాద, ఆచారం, ఆచారం. ఒక సిద్ధాంతం. ఒక సిద్ధాంతం ఉంది. ప్రైజ్ లార్డ్. అవును కదా. మీరు కూడా ఇప్పుడు ఏం చేయలేదు. ఆ అయ్యే సిద్ధాంతం ఉండి పట్ల. అవే ఒంటి మీద లోకములు ఉన్న కాబట్టి లోకములున్న సిద్ధాంతం ఇప్పుడు కూడా అనుసరింపగా ఒంటి నిండా అన్నాడు అక్కడ. ఒంటి నిండా పోసుకున్నారు. అనుసరిస్తూ స్తోత్రం. ఏంటి లోక సిద్ధాంతం? బొట్టు పెట్టాలి, కొట్టు పెట్టాలి, అది లోక సిద్ధాంతం. గాజులు వేసుకోవాలి, తలని పువ్వులు పట్టాలి, అది అలంకార లోక పూజితం సిద్ధాంతం. అవ్వాలి. నాకు పోలీసు కొట్టాలి, ఇదే ఎక్కడ సిద్ధాంతం? లోకానికి లోకానికి. ఆదాముకి సృష్టించినప్పుడు దేవుడు కొట్టారా? ఏమీ లేవు. బట్టలు కూడా లేదు, దేవుడు కుట్టించి ఇచ్చారు ఆడికి. దేవుడు కరెక్ట్ బట్టలు కుట్టించి ఇచ్చారు. ఈడు కుట్టించినప్పుడు కట్టలేవు. కరెక్ట్ లేదు. అది ఎండ తగిలినప్పుడు ఏమైంది? వాడిపోండి. వాడికి పోట్లని కనిపించేది. నేను చెప్పిన మాట ఏంటంటే, ఎండ తగిలేటప్పుడు పోట్లు కనిపించేది. ఈ లోకములకు ఏముందండి? ఈ లోకం అని బైబిల్ చెప్పిన 3 విధముల అర్థం ఉంది. ఒకటి అండి లోకం అంటే ఈ ప్రజలకి తెలియపరుచున్నాం. ఒకటి. 2 లోకం అంటే ఈ భూమికి, ఈ సృష్టికి. సృష్టికి. ఒకటి 3 ప్రజలు, 1 ప్రజలు, 2 సృష్టి, 3 లోక మర్యాద. స్తోత్రం. 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 నేను ఒక మాట బాగా విన్నాను. దేవునికి స్తోత్రం. మనకి లోక మర్యాదతో ఏం లేదు.
పొత్తు లేదు, పొత్తు లేదు. పొత్తులే. పొత్తుండకూడదు. అక్కడ నుండి మనం ఏం చేయాలి? ఏర్పాటు. కొత్తగా రూపాంతరం రావాలి మనకు. మీరా నన్ను అందరూ ఎందుకు ధోని పాస్ గారు వాక్యం పిలవడానికి భయపడిన కారణం ఏంటంటే తెలుసా మీకు? నేను అతిథికి వెళ్ళి ఎక్కడికి వాక్య పరిచయం చెప్పడానికి వెళ్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఆడ చెప్పిన ఇంత ఖండించి చెప్పు, ఇప్పుడు ఎలాగ చెప్పాలి? సబ్రాజ్ చెప్తే ఇంకేముంటుంది? యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఖండించే చెప్పారా లేదా? ఏం చేయలేదు. ఎలాగ పరిశీలికి చూసి ఏం చెప్పారు? సున్నం కొట్టిన వేషధారులను శాస్త్రులారా, వేషధారులారా, సున్నం కొట్టిన గోడ వేషధారి 2 సున్నం కొట్టిన అలాగే నా పిలవలేదు కదా, అలాగే నేను చెప్పలే. వేషధారి అనలే. అంటే అప్పుడు నేను చెప్పామంటే మనలోనికి ఏదైనా తేడా కల్పించాలి. కొత్తగా జన్మించిన వాడు రూపాంతరం చెందిన వాడి జీవితంలో వేరే కల్పిస్తుంది. ఆ లోక మర్యాద తాను కూర్చున్న వేరే ఉంటుంది. తేడా కల్పిస్తుంది. అర్థమవుతుందా? మనం చెప్పినట్టుగా కాదు, కొత్తగా మనిషికి మారిన వాడు వాక్యం వేరే ఉంది, మారలేని వాడు వాక్యం ఏంటండి ఏమవుతుంది? పడకడమే. ఆడి మమ్మల్ని అండి లేదు, దోరపాటు కాదు. ఏంటండి ఈ 91 కీర్తనలో ఒక వాక్యం ఉంది, అదేమండి? అదే మధ్యాహ్నం సంహరించిన మధ్యాహ్నము మధ్యాహ్నం పాడు చే రోగంకైనను, మధ్యాహ్నం పాడు చేసిన వాడు రోగం మధ్యాహ్నం పాడు చేసిన వాడు ఎవడు? సైతం కాదు, పాస్టరే. కరెక్ట్ 12 గంటలకి ఆడు పాడు చేయడానికి రాత్రి వేళ చదవమది కలుగు బైబిల్కైనను, రాత్రి వేళ కలుగు బయలుకైనను, పగటివేళ ఎదురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగముకైనను. అంటే మధ్యాహ్నం పాడు చేయని వాడు ఎవరంటే మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం. మధ్యాహ్నం పాడు చేయని వాడు 12:30కి లెగిసి అంటే నిద్ర పాడు చేసే ఒక వాక్య పరిచయం. నేను చెప్పిన మాట అంటే మనిషికి ఈ హృదయములు రూపాంతరం చెందితే మాత్రము ఏది పడుతుంది? పైనుంటినున్న మెసేజ్ పడుతుంది. ఈ హృదయం ఒక పరదకి ఏం చెప్పొచ్చు? తెర. హృదయం ఒక కరెక్ట్. ఈ తెర ఫుల్ వైట్ ఉంటే మాత్రము పైనుండి ఏం పడుతుంది? సినిమా. పైనుండే దేవుని మాట ఇక్కడే వినబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? హృదయం. ఆమేన్. ఆ తెర ఎప్పుడు కూడా ఏమి లేదు. ఇప్పుడు కూడా కొందరు మన తెల్లగలేదు, ఇప్పుడు కూడా మరకలుగా ఉన్నాం. అందుకే పడ్డం లేదండి. కొత్తగా జన్మించిన దేవుడి బిడ్డలు మనసు ఎప్పుడు ఏమవ్వాలి? మారాలి, రూపాంతరం చెందాలి. రోజే చేయాలి. 2 ఇక్కడ ఈ భూమిని నీ మనసు రూపాంతరం చెందినప్పుడు ఏమండి ఇంకొక రూపాంతరం చెందుతుంది ఎప్పుడు? యేసయ్య రాకడదు. ఇక్కడే రూపాంతరం చెందలేకపోతే యేసయ్య 2 రాకడలు చెందరు. ఆ రూపాంతరం బైబిల్ 3 విధ అర్థములు. 1 మనసు, 2 ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? రూపాంతరపరచు. అని కొరింథీ పత్రికలు ఉంది. అది కొరింథీ పత్రిక 3వ అధ్యాయములు 3 యేసయ్య 2 అక్కడ సమయంలో మన శరీరం ఏమవుతుంది? స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన వీటి అర్థం అవ్వలేదు. 1 నీ మనసు రూపాంతరం, 2 అది ఎలాగా రూపాంతరం? పరిశుద్ధాత్మ వలన రూపాంతరం. ఇది 2 జరిగిన వాడికి శరీరం ఏమవుతుంది? అందుకే నేను చెప్పిన మాట ముగిస్తున్నారండి. నీ మనసు కొత్త మనిషి మనసు ఏమవ్వాలి? మారిందా లేదా? మనసే ఇది 2020 ఏదో మనసు ఉందా? 2021 మనసు ఏమంటుంది?
అదే అదే మనసు పట్టుకొని ఇప్పుడు కూడా రాకూడదు. కోపం తగ్గిందా? హల్లెలూయా. తగ్గలే, మారలే. ఇప్పుడు కోపం ఏం చేయలేదు. కొద్దిగా జస్ట్ గ్యాప్ చేసి ఉంచారు, అప్పుడప్పుడు బయటకు వస్తాను. హలో, ఎందుకు మారలేదండి? ఇప్పుడు కూడా మీరు ఏముంది పక, ఇప్పుడు కూడా ఏముందండి మీరు ద్వేషం, ఇప్పుడు కూడా ఏమంటే మీరు అసూయ. మారిందా? మారాలండి. ఎప్పుడు మారుతుంది? ఇప్పుడు మారలేక అప్పుడు మారదు. రూపాంతరం అప్పుడు కూడా వదిలివేయబడ్డారు. ఇప్పుడు మనసు మారాలి. అప్పుడు మనసు మారలేకపోతే ఈ శరీరంలో మార్పు చెందాలి. స్తోత్రం. దాన్ని బట్టి ఏం చేయాలి? మనసుకి రోజు రోజు ఏం చేయాలి? మార్చితే దేవుడి స్వరములు వింటాం. అప్పుడు మనసు మారితే ఆ వాక్యం కూడా చదివి మాట ముగిస్తున్నాం. 12:2-3 వాక్యం కూడా చదివి మాట ముగిస్తాం. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. మనసు మారితే ఏం తెలుసది? ఒకటి దేవుడి చిత్తం, 2 పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఇంకా కావాలయ్యా హెచ్చించుకుని తగిన దానికంటే ఎక్కువగా. మూడో వాక్యం మాత్రం మరి 2-3 వాక్యం చదివితే చాలు. 3 2-3 వాక్యం కలిసి చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఒకటి అంటే అది ఉత్తమం. మనస్సు రూపాంతరం చెందితే ఏమవుతుంది? ఉత్తమం అంటే గొప్పది. ఇంగ్లీష్ చూడండి. గుడ్, మంచిది, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. ఏంటండి? ఒకటి గుడ్, ఉత్తమం. 2 పర్ఫెక్ట్. 3 ప్లీజింగ్, పర్ఫెక్ట్. 3 ప్లీజింగ్, అనుకూలం. మంచిది. దేవునికి అంటే మనసు మారితే అన్ని మంచిది వస్తుంది. మనసు మారితే మంచి వస్తుంది. కీడు జరగదు. ఎప్పుడు కూడా మన జీవితం ఏం జరగదు. కీడు జరిగి సమయం వస్తే అది నుండి మనం తప్పిపోతుంది. దానిలో నుండి మనము తప్పించబడతాది. ఇది కారణం ఏంటంటే మనసు మారింది. స్తోత్రం కలిగిన. అందుకని నేను చెప్పడం మాట్లాడంటే సరి అయిన దేవుని బిడ్డల మనసు మారితే అన్ని మంచిదే జరుగుతున్నాయి. మేలు, ఆరోగ్యం, పర్ఫెక్ట్ అంటారు. మనలో ఏముంటుంది? పర్ఫెక్ట్ అంటే అర్థమైందా? పరిపూర్ణత చెందాలి. దేవుడి చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఈ సాయంత్రం కన్ను మూసుకోండి, ప్రార్థన చేయడం. కొత్తగా జన్మించిన మనిషి మనసు మారగా. ఇది పౌలు గారు చెప్పినది ఎవరికైనా తెలుసా? ఎఫెసోసులున్న సంఘ బిడ్డలకి. ఎఫెసోసులు ఎవరున్నారు తెలుసా మీకు? అక్కడ పెద్ద యొక్క ఆర్తెమిస్ దేవి దేవి మందిరాలు చేయిన చోట, భయంకరమైన వ్యభిచారం జరిగిన చోట, పాపము చేసి తిరిగిన ఒక చోటలు ఉన్న సంఘ బిడ్డలకి పౌలు గారు చెప్తున్నారు, మనసు కొత్తగా జన్మించిన మనిషి వలన మన మనసు మారిన పోగాలి. దేవునికి చెప్పండి, దేవా నా మనసు మారాలి. మనసునికి రూపాంతరం కావాలి, శరీరములు రూపాంతరం చెందాలి. మనసునికి రూపాంతరం చెందిన దేవుని బిడ్డలు మాత్రమే శరీరములు రూపాంతరం చెందబడతాం. అందుకని దేవుడి సన్ని చెప్పండి, దేవా మారాలి నా మనసు. దేవుడి సన్ని సమర్పించి ప్రార్థన చేస్తాం.